మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని పాత కొమ్ముగూడెం గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లి పోతురాజు సహిత బొడ్రాయి శిల విగ్రహ యంత్ర ప్రతిష్టాపన, అలాగే జ్యోతి ప్రజ్వల, గణపతి పూజ, పుణ్యావచనం, హోమం, నవగ్రహ పూజ, అలాగే పుష్పభివాసం, జలదివాసం మరియు అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం, అలాగే అనుదాన కార్యక్రమం జరుగును. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ప్రసాదం స్వీకరించగలరని ఆలయ కమిటీ వారు తెలియజేశారు. ఆ తర్వాత మంగళహారతి పళ్ళెం ఉంది కదా, మంగళహారతి పళ్ళెం తీసుకొని స్వామివారికి దీపం చూపించండి. ఓం సాజ్యం ధ్రువత్తం వ్యక్తం వహనాశోదితం ప్రియమో మంగళం దేవం త్రైలోక్యని విరామ. చెప్పండి నాన్నమ్మ. 2 తమలపాకులు తీసుకొని అందులో అరటి పండు పెట్టి, అరటి పండు కూడా కుడి చేత్తో 5 సార్లు ఆ పండును స్వామి వారికి చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, శ్రీ మహాగణాధిపతే నమః. కదలీ ఫల, కచ్చోర ఫల, చక్కెర గుడ నైవేద్యం సమర్పయామి. ఆ తర్వాత ఒక 11 రూపాయలు తీసుకొని స్వామివారి ముందు పెట్టి, లేకుండా ఎక్కువ ఉన్న మనిషి తక్కువ ఉన్న మనిషి ఇబ్బంది లేదు. మంగళహారతి పల్లెంలో ఒక కర్పూర పిల్లను వెలిగించి స్వామివారికి చూపించాలి. చెప్పండి అయ్యా. సామ్రాజ్యం రాజ్యం రాజ్యం వైరాజ్యం భారవేష్టం రాజ్యం మంగళాభారణ నక్షత్రాలు పట్టుకొని నమస్కారం చేయాలండి. దాతృణాం పునఃస్తం సవితార్హవారి అక్షతలు స్వామివారి పైన వేసి నమస్కారం చేయండి. మళ్ళీ ఒక్కసారి అక్షతలు పట్టుకొని నమస్కారం చేయండి. చెప్పేది మనసులో అనుకుంటూ స్వామి వారి పైన 3 సార్లు అక్షతలేయండి. మంత్రహీనం ధనస్థే అనయా ధ్యానావాహనాదిగోడోపచార పూజాయా చ భగవాన్ సర్వాత్. గణపతి దగ్గర ఉన్నటువంటి పూజను మగవారు కుడిచెవిలో పెట్టుకోవాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఈరోజు పాత కొమ్ముగూడెం గ్రామం నందు శ్రీ పోచమ్మ తల్లి పోతురాజు సహిత బొడ్రాయి శిలా విగ్రహ యంత్ర ప్రతిష్టా కార్యక్రమాలు అనేటువంటివి ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి మొదలుకుంటే 23వ తేదీ ఆదివారం వరకు కూడా ఈ కార్యక్రమాలు అనేటువంటివి ఆగమశాస్త్ర ప్రకారంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ ప్రతిష్టా కార్యక్రమం అనేటువంటి ఈరోజు మొట్టమొదటిగా కార్యక్రమంలో ఉదయం నుంచి ఈ యాగశాల ప్రవేశము, గణపతి పూజ, పుణ్యాహవాచన కార్యక్రమము, అఖండ ప్రజ్వలన, అంకురార్పణ, ప్రధాన కలశ స్థాపన, మండలముల యొక్క పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు అనేటువంటివి నిర్వహించడం జరుగుతుంది. 23వ తేదీ ఉదయం 10:36 మేషలగ్న పుష్కరాంశ సుముహూర్తమున శ్రీ పోచమ్మ తల్లి దేవత యొక్క శిలా విగ్రహ యంత్ర ప్రతిష్టా కార్యక్రమాలు జరగబోతున్నాయి. కాబట్టి 50 మంది భక్తులెల్లరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయినటువంటి ఆ యొక్క పోచమ్మ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. సర్వేజన సుఖినో భవంతు.